బాపట్ల సిటీలో ప్రైమ్ బిల్డర్స్ అధినేతలు ఈడే మురళీకృష్ణ, చెన్నంశెట్టి శివ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఐకాన్ వెంచర్ వద్ద స్థానిక ఆర్యవైశ్య నేతలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డూప్లెక్స్ హౌస్ విల్లా నిర్మాణ నాణ్యత, ఉపయోగించే మెటీరియల్స్, అభివృద్ధి ప్రమాణాలపై సంస్థ ప్రతినిధులు సమగ్రంగా వివరించారు. ఐకాన్ వెంచర్ ప్రతినిధులు మాట్లాడుతూ ఐకాన్ ప్రాజెక్టులో తాము ఎలాంటి రాజీ పడని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామన్నారు. ప్రతి విల్లా మోడర్న్ సదుపాయాలతో సురక్షితమైన నిర్మాణంతో తయారవుతుందని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న ఆర్యవైశ్య నాయకులు ప్రాజెక్టుపై అభినందనలు తెలియజేశారు. ఈరోజు ఐకాన్ బాపట్ల దానిలో ప్రత్యేకంగా ఆర్యవైశ్య వారికి అందరికీ అన్ని కిరాణా మర్చెంట్ అవ్వచ్చు, ఇంకా వస్త్ర కావచ్చు, అన్ని ఫ్యాన్సీ స్టోర్స్ కావచ్చు, అందరినీ పిలిచి ఒక వేది మీద తీసుకొచ్చి ఇక్కడ డిటిపిసి అప్రూవల్, ఉడా అప్రూవల్ తోటి ఇక్కడ ఉన్నటువంటి 105, 106 ప్లాట్లతోటి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా నాకు మొదటి నుంచి తెలిసిన వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ ఐకాన్ వాళ్ళు పక్కన ఉన్నటువంటి మెడికల్ కాలేజీ త్వరలో కూడా బిగిన్ చేస్తాం. సెకండ్ ఫేజ్ లో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇస్తుంది. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని అలాగే మేము అంతా కలిసి ఎమ్మెల్యే గారు మేము కలిసి ఆయన దృష్టికి తీసుకొచ్చి దాన్ని కంటిన్యూ చేయాలని ఆలోచన మీద ఆయన తీసుకురావడం కూడా జరిగిందని చేస్తున్నాం. అదేవిధంగా కంకటపాలెం రోడ్డు నుండి పెదనందిపాడు రోడ్డు వరకు కూడా ఈ 150 అడుగులో ఉన్న రోడ్డు, వాటిని కూడా త్వరలో కూడా వాటి బీటీ రోడ్డు చేయడానికి సన్నాహాలు చేస్తామనేది మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ బాపట్ల కాన్స్టిట్యున్సీ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత డిటిపిసి అప్రూవల్, బావుట అప్రూవల్తోనే ప్రజలకి అమ్మాలి అనే నియమంతో స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ గారు ప్రత్యేకమైన తీసుకుని వీటిని మీటింగ్ పెట్టి ప్రత్యేకంగా డిటిపిసి అప్రూవల్ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా అధికారులు త్వరగా మీకు పర్మిషన్స్ ఇచ్చేలాగా ఆయన కృషి చేస్తారని, అదేవిధంగా ఈ రోజున ఈ ఆర్య వైశ్య వాళ్ళందరినీ కూడా ఈ బాపట్ల జిల్లాలో టౌన్ లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ ఉన్నటువంటి తీరు ఏ విధంగా ఉంది ఏంటనేది ప్రత్యేకంగా తెలియజేశారని ఈ అవకాశం ఇచ్చినటువంటి బాపట్ల ఐకాన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మెగా 9 ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.